గీత దర్శకులు అభిషేక్ రూబేని గారు మరి నన్ను ప్రేమతో అన్న ఒక పాట రాయాలి, అది రీటా గారు పాడతారు. ఒక పాట మరి ప్రేమతో నా చేత రాయించారు. హోసన్నా హల్లెలూయా ఏ రాజకీయ నాయకులకైనా పాటలు పాడేస్తాను, రాసేస్తాను. ఊహల కందనిది ఉన్నతమైనది నా యేసు ప్రేమ. అనేకమైన వందల పాటలు రాశాను. నా యేసు నా రక్షణకర్త, విమోచకుడా, ఆదరణ నీవే. ఇలా జరుగుతుండగా ఓ పక్కనే దేవుని పాటలు పాడుతున్నాను, ఓ పక్కనే మరలా సినిమా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహాశక్తి గల నామములో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి దైవజనులకు, క్రైస్తవ విశ్వాసులకు, సంఘాలకు, అలాగే పెద్దలకు, అలాగే నా తోటి కళాకారులకు, ఇంకా అనేకమైన క్రైస్తవ సంగీత అభిమానులకు మీ అందరికీ నా యొక్క యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. నేను 1978లో మరి బెక్కవోలులో జన్మించాను. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలులో జన్మించాను. మీకు పరిచయం అవ్వడానికి ఇంతవరకు కూడా నేను మీడియా ద్వారా మీ ముందుకు రాలేకపోయాను. మరి ఇంతవరకు నేను యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఏది మీడియా ద్వారా అయినా కానీ నేను చాలామందికి తెలీదు. కానీ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఇలాగ ముఖ్య పట్టణాలలో అనేక ప్రాంతాలలో నేను మ్యూజిక్ ఈవెంట్స్ చేస్తున్నాను. మరి నా దగ్గర మ్యూజిక్ ఈవెంట్స్ ఆ యొక్క ప్రోగ్రామ్స్లో వాయించిన కళాకారులు ఎంతోమంది ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఆయా టీవీ ప్రోగ్రామ్స్లో మంచి మంచి గాయకులుగా క్రైస్తవులలో ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ వర్ధమాన గాయకులు అయ్యారు. అలాగే చాలామంది ఇప్పటికీ కూడా మరి మన సినీ ప్రపంచంలో కూడా అనేక మంది మ్యూజిషియన్స్, వాళ్ళతో నేను కలిసి పనిచేయడం, వాళ్ళతో నేను క్లోజ్గా తిరగడం, అనేకమైన మరి ప్రోగ్రామ్స్ నేను చేయడం జరిగింది. ఎందుకు ఈ గాన పరిచర్య నేను 1982లో ప్రారంభించాను. అప్పటికి నాకు పాటల వల్ల బ్రతకొచ్చా అన్న సంగతి నాకు తెలియదు. నా తండ్రి మరి నా చిన్నతనంలోనే ఆయన కోల్పోవడం, మరణించడం జరిగింది. ఆయన మరణించేటప్పుడు చిన్నవాడిని, కానీ చదవడానికి ఇంకా నా దగ్గర నన్ను చదివించేవారు నాకు లేరు. తల్లి ఉంది, కానీ ఆమె కష్టార్జితంతో నన్ను చదివించడం కష్టమని ఆమె బాధలను చూసి నాకు అర్థమైంది. ఇక నేను చదవకూడదు, ఇంట్లో ఉంటే భోజనం కష్టం, అలాగని
ఉన్నంత మట్టుకు నా తండ్రి నన్ను కొంచెం మంచిగా పెంచడం వల్ల ఏ పని అవ్వలేదు. రోడ్డును పడ్డాను. రోడ్డును పడిన తర్వాత అప్పట్లో గ్రామ్ ఫోన్ రికార్డులు ఉండేవి. హెచ్ఎంవి గ్రామ్ ఫోన్ రికార్డులు ఉండేవి. అవి మైక్ సెట్ల మీద వేస్తుంటే ఆ చెట్టుకు గొట్టాలు కట్టేవారు. ఆ గొట్టాలు కింద ఉండేవాడిని. నేను కింద ఉండి ఆ సినిమా పాటలు అయ్యే వరకు ఎన్ని పాటలు వస్తే అన్ని పాటలు వినేవాడిని. కొన్ని పాటలు పాడడం నేర్చుకున్నాను. పాడడం నేర్చుకుంటే అలాగే ప్రతి పాట ఇమిటేషన్. రోజులు పెరుగుతున్నాయి. ఎక్కడ పెళ్ళి పందిరుండేదో అవతల వారు నాకు బంధువులు అవ్వక్కర్లేదు, వాళ్ళు నన్ను పిలవక్కర్లేదు. కానీ నేను అక్కడికి ఆ మైక్ సెట్ కరెంటు పోతే అందులో వచ్చిన పాటలు నేను పాడతాను, నాకు కోసం భోజనం పెడతారా అని అడిగేవాడిని. వాళ్ళు కొంచెం త్రాగి ఉన్నారు కనుక ఏం చేసేవారంటే, ఏదో ఒక పాట పాడు అనేవారు. పాడితే నీకు అన్నం పెడతామని. అప్పుడు వాళ్ళ కోసం నేను ఏం చేసామంటే ఇమిటేషన్. నేను పుట్టాను ఈ లోకం పుట్టింది, ఇలాగా ఇమిటేషన్ పాడగానే వాళ్ళు ఏంటి భలే పాడుతున్నాడు అని చెప్పేసి ఆ రోజు నాకు భోజనం పెట్టి ₹3 ₹2 నా చేతిలో పెట్టేవారు. ఓహో, అయితే నేను ఇలాగ పాటలు పాడితే నాకు భోజనం దొరుకుతుంది, నా ఖర్చులకు డబ్బులు కూడా ఎంతో కొంత ఇస్తున్నారనే ఒక సంతోషం ఉండేది. ఇంకా నేను పాటలు బాగా నేర్చుకోవాలంటే ఏం చేయాలని అప్పట్లో సినిమా థియేటర్లకి రిక్షాలు ఉండేవి. ఆ రిక్షాల మీద పాటలు వేస్తుండేవారు. ఆ పాటలు వేసి ఆయన మా ఇంటి పక్కనే రిక్షా పెట్టి వెళ్ళిపోతే నేను అతన్ని అడిగి ఆ పాటలు వేస్తూ ఉండి నేను చూస్తూ ఉంటాను అని అడిగి ఆ పాటలు వింటూ ఉండేవాడిని. అలాగా కొంతకాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిపోయిన తర్వాత నా వాయిస్ కూడా మంచిగా మెచ్యూరిటీగా మారుతుంది. రాత్రులు ఏం చెయ్యాలి, ఇంటికి వెళ్తే పని పాట లేకుండా వచ్చావా అని అడుగుతాడు. అంటే నా తల్లి మాట తప్పు కాదు, కానీ మరి నా బాధ్యత నాకు తెలియాలి కదా. ఊరు మీద తిరిగితే ఏమంటారో మనకు తెలుసు, కానీ అలా కాకుండా ఆ ఊళ్ళో ఉన్న ఏదో గుడి దగ్గర లేకపోతే ఒక స్నేహితుడి దగ్గర అమ్మలకు చెప్పకుండా అక్కడ తల దాచుకునేవాడిని. రాను రాను బెక్కవోలు గ్రామానికి జానుబాబు గారు అనే ఒక పాస్టర్ గారు వచ్చారు. అప్పటికి బెక్కవోలు గ్రామంలో పేటల్లో చర్చిలు లేవు. ఆయన కొత్తగా వచ్చాడు కుంకుదురు గ్రామం నుంచి, తూర్పుగోదావరిలో కుంకుదురు గ్రామం నుంచి వచ్చి అక్కడ చిన్న పాటేసి డ్రమ్ కొట్టి పాటలు పాడుకుంటున్నాడు. మేమెవరో గాడి వాళ్ళు వచ్చి డ్రమ్ము కొట్టుకుంటున్నారు అనే ఉద్దేశంతో పరుగుని వెళితే అక్కడ ఒక తాటికి పాకు ఉంది. తాటికి పాకులో ఆ పాస్టర్ గారు
డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడుతున్నాడు. పాటలు పాడుతుంటే మరి నాకేమో ఆ పాటలు రావు. అప్పట్లో నేనున్న పాట తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు పాడుతున్నారు. ఇదేంటి ఏం పాటలు? మా పాటలేమో వేరే ఉన్నాయి, ఈయన పాడి పాట ఏంటి ఎలాగ ఉంది అని అనుకుంటూ ఎవరు ఎలాగంటే మనకి పాస్టర్ గారు అంటే అసలు అర్థమే తెలియదు, ఎవరో అనుకుంటున్నాను. తర్వాత రాను రాను ఆయన గురించి చెప్తే ఆయన గురించి నాకు మా ఈదిలో ఉన్న వాళ్ళు చెప్పారు. కొందరు అక్కలు నన్ను తీసుకెళ్ళి నీకు యేసు ప్రభు గారిని గూర్చి కొన్ని పాటలు నేర్పుతారు, ఒక ఆయన నేర్చుకుంది కానీ రా, ఈ పాటలు కాదు దేవుడి పాటలు పాడదు కానీ అని నన్ను ఆ దైవజనుడి దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన నన్ను నీకు ఇలా నేర్పను, నువ్వు ప్రతి ఆదివారం సండే స్కూల్కి రావాలి, ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తే నీకు నేర్పుతానన్నారు. ఎస్ అలాగే వస్తాను అనుకుని ప్రతి ఆదివారం అందరికన్నా ముందు వెళ్ళిపోవని ఈలోగా నాకు ఒక పల్లవి పాట చరణం నేర్పించేవారు. ఈలోగా పెద్దవాళ్ళు ఆరాధన జరిగినప్పుడు అందులో మళ్ళీ అదే పాట నా చేత ఆయన పాడించేవారు. నీకు పాటలు పాడడం ఎలాగొచ్చింది అని అడిగారు ఆయన. మరలా ఆయనకి నాకు నా బ్రతుకు దేని గురించి చెప్పాను. నీవు నా దగ్గర ఉండిపో, నేను మీ మమ్మీ వాళ్ళకి చెప్తాను, మీ తల్లిగారికి దేవుని సన్నిధిలో ఉండిపో అని అన్నారు. ఇక్కడుండి నేను ఏం చెయ్యాలి అన్నాను. ఇలాగే పాటలు నేర్చుకో, డ్రమ్ము కొడుతూ నేర్చుకో అన్నారు. అలాగే అయ్యగారు. అయితే నాకు ఇంకొక విద్య చెప్పారు. నీ పేరు ఏం పేరు అన్నారు సండే స్కూల్లో. నా పేరు సత్యనారాయణ అన్నాను. ఏ సత్యనారాయణ అని అడిగారు. అదే చిన్నప్పుడు నాకు అన్నవరం తీసుకెళ్ళారు, లేకపోతే ఆయన్ని అనుకుని ఆయన పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాను, సత్యనారాయణ అని పేరు పెట్టారండి అన్నాను. అయితే పెద్దవాళ్ళందరూ మధ్యాహ్నం ఆరాధనకు వచ్చారు. ఈ బిడ్డకి నేను ఇదిగో చర్చిలోనే పడుకుంటున్నాడు, చర్చిలోనే ఉంటున్నాడు కనుక మంచి పరిచర్య చేస్తాడు, మంచి పరిచర్య చేసి తీరాలని ఆ రోజే నా కోసం ఆయన మంచి పట్టుదల కలిగి ఉన్నాడు. నువ్వు సేవ చెయ్యాలనేవాడు. తెలియక అలాగే అన్నాను. అలాగే చేస్తాను, అలాగే చేస్తాను అని చెప్పేసి ఇక్కడి నుంచి నీ పేరు శామ్యూలు అని పిలువబడదు అని అందరి చేత పలికించి నా పేరు ఆ రోజు శామ్యూల్గా మార్చారు. అప్పటి నుంచి అందరూ కూడా శామ్యూల్ శామ్యూల్ అని పిలిచేవారు. భోజనం వెళ్ళిపోతుంది, నిద్రపోతాకే చర్చ్ ఉంది, ఇంకా పర్వాలేదు అని పాటలు ఇంకా బాగా పాడడం నేర్చుకున్నాను. అప్పటికి ప్రత్యేకమైన కీర్తనల్లో నాకు తెలిసి సరిగ్గా లేవు. ఉంటే ఒక ప్రత్యేకమైన కీర్తనలో ఎక్కడో పట్టణాల్లో ఒక్క జాన్ బిలిమోరీ గారి పాట వినబడేది, లేదంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసినటువంటి 50 సంవత్సరాల క్రితం రికార్డ్ అయినటువంటి ఆ పాటలు వినిపించేవి. ఆ వినిపించేసరికి నేను రోజు ఈ పాటలు పాడడం ఎందుకు, సినిమా పాటలు అన్నీ బాగానే కంఠస్థపడేస్తున్నాను కదా, పాడగలను కదా అని చెప్పేసి మరలా ఆ పాటలు ఎక్కడైనా పడుతుంటే అక్కడికి వెళ్ళి
ఆ పాటలన్నీ నేర్చేసుకునేవాడిని. అది నేర్చుకోవడంతో ఒకసారి ఒక మీటింగ్లో పాటలు పాడమన్నారు. మరి దేవుని కృప, నేను అది ఎలా చెప్పాలో తెలియదు, కానీ నాకు అప్పట్లోనే ఇమిటేషన్ అంటే మిమిక్రీ, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పాడుతున్నారు, ఇవన్నీ నేను అప్పట్లోనే క్రిస్టియన్ మిమిక్రీ అని ఒకటి చెప్పేవాడిని. ఒక అంశం పెట్టమన్నారు, మేము వినాలి అన్నారు కొంతమంది. సరదాగా చెప్తానండి అన్నాను. చెప్పండి అంటే కాన్సెప్ట్ ఏంటన్నారు. కాన్సెప్ట్ ఏంటంటే సినిమా యాక్టర్లు మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి నా కాన్సెప్ట్. అప్పుడు రాఘోపాల గారు ఒక క్రైస్తవ విశ్వాస సంఘ పెద్దగా కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, హలో హలో అయ్యా కృష్ణ గారు, వందనములు. ఏమిటి ఈ మధ్య అసలు సెట్లో కనబడతలేదు, షూటింగ్లోకి రావడం లేదు అని ఆయన అడుగుతున్నప్పుడు, హేవండి గోపాలరావు గారు, మీరు కూడా ఈ మధ్యలో ఆదివారం రాకుండా ఎక్కడికి పోతున్నారు? ఇలాగా నేను మాటలు చెప్పుకున్నాడు. తర్వాత అప్పటికే జనం, ఇది నా కడుపు కూటి కోసం నేను చెప్పుకునే మాటలు, వాళ్ళు ఏమైనా ఇవ్వకపోతారని. సో వాళ్ళు ఏం చేశారంటే పాటలు పాడమని అనేవారు. వరుడేసు కోసము వధువైన సంగము పయనించుచున్నది, పరిణయమనున్నది, పరిణయమనున్నది. ఓం ఓం హై, ఓం ఓం హై, సులోమోను పల్లకి అనురాగవల్లకి శూలమ్మితి అందున్నది, సుందరి నవయువతి సుగతి. ఇలాగ అంటే నేను వీడు మిమిక్రీ చెప్తా అన్నాడు కదా అని, అది నిజమా అబద్ధమా అని అనుకుంటారని ఈ పాట మీకు వినిపించాను తప్ప మరి మరొక విధంగా నేను ఈ పాట పాడలేదు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పన్నెండు పాటి, యేసో ఎంత వరాల మనసో నిధి, చిత్రాలుగా ఇన్నానయ్య ప్రభువాహైలీసు, నీ మహిమే హైలీసు. అన్నయ్య థామస్ మోజెస్ గారు అమలాపురంలో పెద్ద మినిస్ట్రీస్, ఆయన విన్నాడు, మిగతా పాటలు విన్నాడు, అన్నీ విని ఎవరి పాటలైనా అవలేలాగా పాడగలుగుతున్నావు, నువ్వేం చేస్తావో ఏంటి అని అడిగారు. తల్లి ఉన్నా కానీ ఇంకేం చెప్తాను, నాకు ఎవరు లేరండి. మరి భోజనం ఇవన్నీ అక్కడంటే ఇలాగే ఎవరన్నా పిలిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తుంటే అక్కడికి వెళ్ళి ఇలాగా పాటలు పాడుకుని వాళ్ళు ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోతుంది అన్న. వెంటనే థామస్ మోజెస్ గారు నాకు ఒక లెటర్ ఇచ్చి, ఇది అమలాపురం వెళ్ళి మన్నా మినిస్ట్రీస్ అని ఉంటుంది, అక్కడ వంతెన ఉంటుంది, వంతెన పక్కన మన్నా చర్చ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇందులో పలానా రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమానపల్లి అయ్య గారు, ఇందులో నేను లెటర్ రాశాను, ఆ మన్నా మినిస్ట్రీ సెక్రటరీ గారు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ లెటర్ ఇచ్చేవయ్యా అన్నారు. 5:30 గంటలకు అమలాపురం వెళ్ళిపోయాను. క్వైర్ ప్రాక్టీస్ జరుగుతుంది అక్కడ. అంటే రేపు ఆదివారం ఏం పాటలు పాడాలో మన్నా చర్చ్ క్వైర్ వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు మైండ్ బ్లో అయిపోయింది. ఇది ఇప్పుడు మాట, అప్పుడైతే బుర్ర తిరిగిపోయింది అంటారు కదా. అవన్నీ చూసి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇది ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తుంటే కింద ఒక వాచ్మెన్ ఉండి, ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఏంటి ఆ చేతిలో తేటని అడిగితే, ఇలాగా పలానా ఇచ్చారండి, అమలాపురంలోనే ఒక పెద్ద అయినాడు కదా థామస్ అయ్య గారు,
ఆయన ఇచ్చారండి ఇది. ఎవరో లాలయ్య గారు అంటే ఆయనకి ఇమ్మన్నారు అన్నాడు. నేను వెళ్ళి ఆయనకు ఈ లెటర్ ఇచ్చాను. నా యాంక చూశాడు. ఈ లెటరు లాలయ్య గారి చేతులకు వెళ్ళింది. ఆయన చదివి వెంటనే నన్ను పిలిపించి క్వైర్ ప్రాక్టీస్ అయిపోయి నీకేమేం పాటలు వచ్చా అన్నారు. పలానా పాటలు. ఆ పాటలు ప్రత్యేకమైన పాటల తర్వాత పాడేది, కానీ జనరంజకంగా ఉండే ఒక పాట ఫోక్ సాంగ్ ఏమైనా పాడగలవా అని అడిగారు. పాడతానండి అన్నాను. ఇది పాడు అన్నారు. అల్లా నీరిడల్లో అల్లా నీరిడల్లో అల్లల్ల నేరేడల్ల నేరే అల్లా నేరేడల్లో. ఈ పాట పాడి వాళ్ళందరూ వాద్యాలు వాయించేప్పటికీ సభ అంతా మారుమృగిపోయి చప్పట్లతో చాలా ఆనందపడ్డారు. వెంటనే లాలయ్య గారు లేచి ఆయన పక్కనే ఇంకో కుర్చీ వేయించి, మరి నేను అక్కడ మరీ ఎంత పోసగుచ్చినట్టు మరి నేను చెప్పక్కర్లేదు, అయినా చెప్తున్నాను. అలాగా నేను వెళ్ళడం, ఆయన నన్ను ప్రేమించడం. శనివారం ఆదివారం పాటలు ఇచ్చేశారు, పాడాను. నువ్వు ఏ ఊరు, నీ ఇంటి పేరు ఏంటి అని అడిగి, ఇంతకీ ఇక్కడ చిన్న ట్విస్ట్ అనమాట. నీ ఇంటి పేరు ఏం పేరు అని అడిగారు. నేను మా ఊరు బెక్కవోలండి, నా పేరు శామ్యూల్ అని. మీ ఇంటి పేరు ఏం పేరు అన్నారు. తర్లంపుడి అన్నాను. తర్లంపుడి శామ్యూల్ అన్నాను. తలంపుడిది కానీ బెక్కవలు పెట్టే అన్నారు. అంటే ఇప్పుడు నన్ను ఎలా పిలుస్తారండి అన్నారు. బెక్కవోలు శామ్యూల్ అని పిలుస్తారు. రేపు నీకు మన్నా మహాసభలో కూడా నీ పేరు బెక్కవోలు శామ్యూల్ అని అనౌన్స్ చేస్తున్నారు అన్నారు. ఆ విధంగా నేను మన్నా సంస్థలో పరిచయం అయ్యి చాలా సంవత్సరాలు వాళ్ళ దగ్గర పాడుతుండగా ఆయన ఏం చేశారంటే, ఆయన దగ్గరకు అంతర్వేదిపాలెం అపోస్తులుడు పిఎల్ పరంజ్యోతయ్య గారు అక్కడికి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన సభలలో నన్ను చూశారు. ఎవరి అబ్బాయిని అడగగానే లాలయ్య గారు ఈ మధ్యనే ఒక 5-6 పాటలు పాడడానికి వచ్చాడు. ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన అంతటా ఆయన పెద్ద ఆయన మహానుభావుడు, దేవుని చూసినట్టే. ఆయన్ని క్యాలెండర్లోనూ ఆ రేడియో వర్తమానంలోనూ అప్పుడప్పుడు వినడం తప్ప మరి ఆ మహానుభావుని చూడడం క్రొత్త. ఆయన ఏం చేశారంటే, నన్ను కొద్ది రోజులు మా ఇంటి దగ్గర ఉంటావా, నేను అక్కడక్కడ సభలకు వెళ్తాను, నాతో పాటు వచ్చి నువ్వు పాటలు పాడాలన్నారు. మహాభాగ్యం కింద ఎంచుకుని, నీకు టీం ఉందా అని అడిగారు. ఎస్ ఉందండి అయ్యగారు అన్నాను. నీ టీముతో వచ్చి అంతర్వేదిపాలెంలో ఆఫీస్ రూము పైన నీ రూమ్ ఉంటుంది, నీ సామాన్లతోటి నీ బృందంతో వచ్చి అంతర్వేదిపాలెంలో ఉండమన్నారు. ఆ తర్వాత మళ్ళా కొద్ది రోజులకు జేకే కృష్ణపర్ తమ్ముడితో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన ఎలా పరిచయం అయ్యారంటే, మరి నేను మరి రెవరెండ్ డాక్టర్ మన అయ్యగారు జ్యోతిరాజు అయ్యగారు మరి కలిసి సంగీత పరిచర్యలో మరి నన్ను మన్నా సభలో ఏలూరు చుట్టుపక్కల అలాగే ఉయ్యూరు మొత్తం కృష్ణా జిల్లా అంతా నన్ను బాగా వరంగల్ చాలా ప్రాంతాలలో ఆయన నన్ను మరి పరిచయం చేశారు జ్యోతిరాజు గారు. ఇలా జరుగుతుండే ఒక పక్కనే దేవుని పాటలు పాడుతున్నాను, ఒక పక్కనే మరలా సినిమా డబ్బు వస్తే దీనికి ఎంత ఇస్తున్నారు, దానికి ఎంత ఇస్తున్నారు. అయితే నేను పాడుతున్నట్టు వీళ్ళకి తెలియకూడదు, క్రైస్తవులకు తెలియకూడదు, పెద్ద పెద్ద దైవజనులకు ఎవరికి తెలియకూడదు. అది పగల వేషం, ఇది రాత్రుల వేషం అన్నట్టుగా బార్లు ఆనందరేసి బార్ పెట్టినప్పుడు దాంట్లో ప్రతి 31st ఈ సినీ విత్ యాంకర్స్ నేనే తీసుకొచ్చి డ్యాన్స్లు వేయించి, అలాగే సినిమా థియేటర్లు తీసుకుని టిక్కెట్లు పెట్టి యాంకర్లో డ్యాన్స్లో ఇలా ఎన్నో ప్రాంతాలలో అనేకమైన హోటల్స్లో నేను
ప్రోగ్రాం చేస్తూ 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 నేను కొన్ని విషయాలు మరి మర్చిపోయినప్పటికీ ఎక్కువ చెప్పినా కొన్ని విషయాలు మర్చిపోతుంటాను. అలాగ అనేకమైన ప్రోగ్రాలు, ఒక ప్రాంతమా, అలాగ నేను ఎన్నో ప్రాంతాల్లో తిరుగుతూ మహాభయంకరమైన ఎవరికీ తెలియకుండానే త్రాగుడికి అలవాటు పడ్డాను. ఇలా ఉంటాడుగానే నాకు దానికి ముందు త్రాగుకి ముందు నేను ఒమేగా మ్యూజిక్ మినిస్ట్రీస్ అని ఒకటి స్థాపించి విశాఖపట్నంలో సంజీవి కాలనీలో, అప్పుడు నాకు ఏ దురలవాట్లు లేవు, ఒమేగా మ్యూజిక్ మినిస్ట్రీస్ అని పెట్టి ఒక 20 మంది కుర్రోళ్ళని అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడే ఉంటూ అనేక ప్రాంతాలు ఒరిస్సా ఇంకా ఏ జిల్లాకైనా సరే ఆర్కెస్ట్రాలు చేస్తూ మరి బ్రతికేవాడిని. మరి ఇప్పుడున్న కళాకారులు చాలామంది ఇప్పుడు ఈటీవీలో చూసిన అన్నా అన్నా అని పిలుస్తారు. నన్ను ఒకటే అంటారు, అన్నా బెక్కోడు సామెలు అన్నా, నువ్వే ఇన్స్పిరేషన్ అని ఇలాగా అనడం. తర్వాత నాకు డబ్బులు బాగా రావడం, ఇది నాకు అలవాటుగా మారిపోయి వివాహము 1997 ఏప్రిల్ 17న నాకు వివాహం జరిగింది. ఒక దైవజనుడి యొక్క కుమార్తెతో. అయితే ఆ దైవజనుడు నన్ను చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు, నువ్వు దైవజనుడు అవ్వాలి, నువ్వు సేవ చేయాలి, చేసి తీరాలి, కుదరదు అని ఆయన ఎలాగైతే అన్నాడో, మా మామయ్య గారు కూడా నన్ను అలాగే నువ్వు సేవ చేయాలంటే ఈయన అత్తమాడికి సేవ చేయమంటున్నాడు కనుక తెలియకుండా వెళ్ళిపోయి తాగేసి వచ్చి ఈయన ఎదురుగా తాగినట్టుంటే ఇంకా నన్ను సేవకి అడగడానికి చెప్పేసి వెళ్ళిపోయి అక్కడక్కడ మంతా వచ్చి ఆయనకే కనిపించేవాడిని. అంటే నా మీద సిరాకు రావాలని. అలాగా ఒక మహానుభావుడిని కన్నీరు పెట్టించిన ఒక మహానీచుని నేను. నా సాక్ష్యం చాలా చెప్పుకోవచ్చు, భయంకరమైన సాక్ష్యం. ఎస్, ఆ తర్వాత దేవుని యొక్క కృప ఏంటో తెలియదు కానీ యాక్సిడెంట్, ఇదిగో మీకు కాలు చూపిస్తున్నాను, యాక్సిడెంట్, ఇదిగో ఒరిజినల్ కాలు. ఈ కాలుకి ఒకే ప్రాంతంలో ఒకే ఏరియాలో ఆ కాలు మీదే, ఎడం కాలు మీద 3 సార్లు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. బాడీలో ఏ పార్ట్ ఎక్కలేదు. నా కాలు చూస్తే బెత్తిడే ఉంటుంది. అంతంత టైర్లు ఎక్కిన కాలు నుజ్జు అయిపోయి తీలేదేటి. ఎవరో ఆ రోడ్డు మీద పడిపోతే హాస్పిటల్లో పెట్టడం 3 సార్లు అలాగే జరిగింది. ఇక దేవుడా, ఇంక నీలో స్థిరపడిపోతాను అని ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటూ అలాగే జీవించానే తప్ప దేవునికి సంపూర్ణమైన స్థానం ఇవ్వలేకపోయాను. అలాగే 15 సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ జరిగిన కాంచి షుగర్ ఉంది నాకు. కానీ దాన్ని ఎప్పుడూ నేను లెక్క చేయలేదు. ఆ షుగరు 600 షుగరుతో చాలా సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నాను. ఓ రోజు ప్రోగ్రాంకి వెళ్ళొచ్చాక ఎండకి పడిపోతే ఏంటని ఆటో వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ దిగబెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 4-5 రోజులు అన్నం తినబుద్ధి ఎత్తలేదు, వాంతులు విరోచనాలు. ఏంటి అని అల్లాడిపోతుంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు రాజమండ్రి వెళ్ళిపోయి చూపించుకోవాలి మీరు అన్నారు. నాకు ఫస్ట్ నుంచి సూదన్నా, కత్తిరన్నా, బ్లేడ్ అన్నా భయం. నేను వెళ్ళను, గతంలో ఒకసారి నేను వెళ్ళను అన్నాను. అయితే నా భార్య, నా పెద్ద కుమారుడు వారి పోర్షన్ బట్టి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్, నా తెలిసిన మిత్రుడు
తన భార్య నర్సు, ఆమె పేరు ఎలీషా, ఆమె మాట మేరకు నేను వెళ్ళి రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కళ ఏంటంటే ఒక్కొక్కరు వచ్చి అక్కడ దాకా తీసేస్తారు, కాలు ఇక్కడ దాకా తీసేస్తారు, లేకపోతే ఇక్కడ దాకా తీసేస్తారు. ఎవరు వచ్చినా అక్కడ దాకా తీస్తారు, ఇక్కడ దాకా తీసేస్తారు అని చెప్పుతుంటే ఆ మాటకే నేను సగం చచ్చిపోతున్నాను. దేవా నీ ఇష్టం, ఎస్ నీ మాట నేను వినలేదు అలాగనుకుంటూ సేవకు సంపూర్ణంగా బ్రతకాలి. అప్పటికే మందు ఇవన్నీ నేను దూరంగా ఉన్నాను. అయినా సంపూర్ణంగా దేవుళ్ళు లేని ఆ రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు నమ్మండి, నీవు నీ కోసం పరిగెడుతున్నావు, నీవు నా కోసం నడవడానికి కావలసిన నీ కాలు నీకుంటుంది, నా కృప నీకు చాలును అనే ఒక ప్రేరేపణ ఆ రాత్రి నేను కలిగిన తర్వాత రేపు ఆపరేషన్ నాకు ఎవరో తెలియన ఆ డాక్టర్ గారు ఒక ఆయన డాక్టర్ గారిని అడిగాను, ఎక్కడికండి ఎక్కడికే కాదన్నారు. ముందు ఆపరేషన్ థియేటర్లోకి నడవమంటే రేపే ఆపరేషన్ అన్నారు. ఆ రాత్రి అల్లాడిపోతుంది నా ప్రాణం, గాఢాంధకారం చీకటి కమ్ముకుంటుంది, ఎవరయ్యా నన్ను ఆదరించేది, ఎవరయ్యా నన్ను ఓదార్చేది, నీవే కదా తోడు నన్నాదరించుమయా, నన్నాదరించుమయా అని పాడుకుంటూ రక్తం కదలకలేదు, మాట సరిగా రావడం లేదు. దీనికన్నా చనిపోవడం బెస్ట్. బెక్కోలు సామ్యులు ఇక లేరు. గాఢాంధకార పులవిలో నేను ప్రార్థన చేశాను, అగాధ జలంలో నేను ప్రార్థన చేశానని భక్తుల ప్రార్థన చదివాని విన్నాను, కానీ అది ఎలాగుంటుందో నేను నా బ్రతుకులో నేను చూశాను, నేనే చేశాను అటువంటి ప్రార్థన. అలాగే ఒకరోజైతే నేను నా మృదు జీవితంలో చాలా గలిబిళ్ళు, మొహం కడుక్కోవడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళాను, కాలువ దగ్గరికి, పారుతున్న కాలువ, రాజమండ్రి ధవళేశ్వరం నుంచి అటు కాకినాడ. మొహం కడుక్కోవడం దిగి అందులో పడిపోయాను. నాకు అందదో ఈత రాదు, ఇప్పుడో చచ్చిపోయాను అనుకున్నాను. అప్పుడు చాలా గంటలకు మరి ఎవరు తీశారో ఆ పక్కన బస్ షెల్టర్లో ఉన్నాను. అయితే ఆ పడుకున్నప్పుడు వచ్చిన నాకు చిన్న కల ఏంటంటే, ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం, నిజం. నాకు 2 ఓచల్లాంటి కాడలు ఈ చేతికోటి ఈ చేతికోటి ఇచ్చి నన్ను లేపినట్టయింది. ఏం జరిగింది రాత్రి అంటే నాకు తెలియదు. ఇలాగెన్నో భయంకరమైన ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తానంటే, ఎస్ దేవుడు చాలామందిని పిలుస్తున్నాడు, కానీ వారు రావడం లేదు. దేవా నేను ఒకటే అనుకున్నాను, నేను నా సాక్ష్యం ఇంకా భయంకరమైన సాక్ష్యం. అబ్బో డ్యాన్స్లో ఇంకా ఆలయాల్లో కాదు, 20-30 సంవత్సరాల క్రితం డాన్స్లో భోగంలు వేసేవారు.
వాళ్ళతో కూడా అనేకమైన డ్యాన్స్లో, ఏ ప్రోగ్రాంలో చూసినా డ్యాన్స్, ఏ ప్రోగ్రాంలో చూసిన పాట, ఏ సభలో చూసినా మరలా దేవుని పాట. ఇవన్నీ మిక్సెస్ బ్రతికేవాడిని. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అనుకున్నాను, నా ఈ సాక్ష్యం, ఈ మాటలు ఏ సంఘంలో ఉన్నా సరే యవనస్తుడికి ఉపయోగపడాలి. ఏ గ్రామం వెళ్ళినా నా ఈ చిన్న సాక్ష్యం ద్వారా వాడు ఏం చేస్తాడు, నాకు బోల్ డబ్బు, నాకు వేలకు వేల వచ్చేసి ఆ రోజుల్లోనే. కానీ కేవలం నా త్రాగుడు వల్ల నా బిడ్డలకు సరైన ఫీజులు కట్టేవని కాదు, బట్టలుండే కాదు, భోజనం, పిల్లల కాడ భోజనం, నోటి దగ్గర భోజనం అందించలేకపోయేవాడిని. చెప్పేవారు, హెచ్చరించేవారు, వినేవాడిని కాదు. నేను ఎవరి మాట విన్నాను అన్న మోనర్క్లాగా ఉండేవాడిని. నాకేంటి, నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని. ఏ రాజకీయ నాయకులకైనా పాటలు పాడేస్తాను, రాసేస్తాను. అనేకమైన వందల పాటలు రాశాను. కానీ ఎప్పుడు కూడా నా పేరు ప్రశంసించడానికి ఇష్టపడలేదు. చాలామందికి తెలుసు, పాడుతున్నావా ఒకసారి చాలా నవ్వు చేస్తుంటుంది నాకు. ఒకసారి చిన్న విషయం జరిగింది. నేను రాసిన పాటల్లో కొన్ని ఉత్తమమైన పాటలు అప్పట్లో 4/4 బీట్ ఎవరికి వెళ్తా కావాలని కొనుక్కోండి. ఈ మధ్యకాలంలో తమ్ముడు ఫిలిప్ సింగర్ గాయకుడు కూడా అన్నాడు, కొవ్వూరులో మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు, అనే ఆ రోజుల్లో 4/4 అంటే ఎవరికి తెలవు, కానీ నువ్వు అప్పట్లోనే 4/4 పాట ఈ క్రైస్తవ సంగీతంలోకి తీసుకొచ్చావు అనేటప్పుడు ఒక పాట నోటితో చెప్పు, నేను వాయించే ఊహల కందనిది ఉన్నతమైనది నా యేసు ప్రేమ, నా క్రీస్తు ప్రేమ. తమ్ముడు ఫిలిప్ సింగర్ గాయకుడు కూడా అన్నాడు, కొవ్వూరులో మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు, అనే ఆ రోజుల్లో 4/4 అంటే ఎవరికి తెలవు, కానీ నువ్వు అప్పట్లోనే 4/4 పాట ఈ క్రైస్తవ సంగీతంలోకి తీసుకొచ్చావు అనేటప్పుడు ఒక పాట నోటితో చెప్పు, నేను వాయించే ఊహల కందనిది ఉన్నతమైనది నా యేసు ప్రేమ, నా క్రీస్తు ప్రేమ. నో ప్యాడ్స్, SPD 20 లేదు, SPD 11 లేదు, రొలాండో లేదు. కేవలం జాజు కాంగోర్ మీద కంపోజ్ చేసి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో అలాగనే నేను స్టేజ్ మీద కంపోజ్ చేసుకుని నేను వ్రాసి కంపోజ్ చేసుకున్నది. ఇది మొట్టమొదటిసారిగా బాలుగారు, ఎస్పి బాలుగారి దగ్గరికి ఈ పాట పంపించినప్పుడు ఆయన షూటింగ్లోనూ మరి వేరే విషయంలో ఇది పాడలేకపోతే, ఎవరు పాడారు ఈ పాట అంటే పలానా వ్యక్తి పాడాడు ఆంధ్ర, ఇది రఫ్ కింద పంపించారు కాబట్టి అతన్నే పాడేయమన్నారు. అంటే అప్పుడు నేనే ఆ పాట, అది కూడా నేను ఎస్పి బాలుగారిని ఉద్దేశించి మనసులో అనుకుని రాసింది. ఆ సాకి కూడా అయిందే, క్షమించండి. కుంతిపుత్రుడు సినిమాలో ఒక సాకి ఉంటుంది, ఇలాగా చాలా సాగిగా ఉంటుంది. దానికి గెత్సేమనే తోటలో నా దేవా, గెత్సేమనే తోటలో నా దేవా. ఆ రోజుల్లో
1890s మరి ఈ పాటకి కూడా మరి చక్కటి సంగీతం ఆ రోజులు అందించేవారు బ్రదర్ పిజేడి కుమార్ గారు. ఆ తర్వాత నేను గొల్గొత కొండపైన గాయాలు పొందితివే, గాయాలు పొందితివే, గాయాలు పొందితివే, గొల్గొత కొండపైన. ఇలాగా ఎన్నో పాటలు మీకు ఇప్పుడు అక్కడక్కడ మీరు వింటున్నారు. నా యేసు నా రక్షణకర్త, విమోచకుడా, ఆదరణ నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పాట ప్రేమ అనే ఆల్బంలో మరి తమ్ముడు అభిషేక్ రూబెన్ టిఎస్ఎం గాస్పల్ మినిస్ట్రీస్ వాళ్ళ మామయ్య గారు ప్రేమ అనే ఆల్బం చేశారు. ఆ ఆల్బంలో మరి నాకు కూడా ఈ పాట పాడడానికి మంచి అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. మరి ఈ పాట నేనే పాడడం జరిగింది. ఇలాగా తల్లి మరచిన తండ్రి వీడిన మరువని వాడే దేవుడు, నిన్ను విడువని వాడే దేవుడు, సల్లంగా చూస్తాడు, దీవెనలిస్తాడు, దీవెనలిస్తాడు, సంతోషమిస్తాడు. ఇలా ఈ పాట. అలాగే కొంతమంది యవనస్తుల కోరిక మేరకు అనేక సభలలో అలా ఒక మంచి ఫోక్ సాంగ్ రాయాలి నువ్వు అంటే సరే రాస్తానని చెప్పాను. అది చాలా ప్రజాదరణ పొందింది. మరి రికార్డింగ్ నేను చేయలేదు, చాలా పాటలు చేయడానికి దేవుడి కృప చూపిస్తే మరి ఈ పాటలన్నీ కూడా మంచిగా రికార్డింగ్ చేయాలని ఆశపడుతున్నాను. ఆ పాట ఏంటంటే అనేక మంది కురవాళ్ళు గాయకులు, చాలామంది గాయకులు ఆ పాటలు పాడుతుంటారు. నువ్వేలే నువ్వేలే నా యేసురాజు నువ్వేలే, నువ్వేలే నువ్వేలే నా యేసురాజు నువ్వేలి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇస్సాకు దేవా, అబ్రహాము దేవా, యాకోబు దేవా, నాకు నచ్చిన దేవుడవు నువ్వేలే. ఇలాగా నేను ఆ ఫోక్ సాంగ్ మరి ఆంధ్ర, నేను బాంబే, ఈ పూరి, ఈ వరుస ఎక్కువ పోయినప్పుడల్లా ఈ పాటలు పాడుతుంటాను. అవే పాటలు మళ్ళా వాళ్ళ తర్జుమలో పాడించుకోవడం జరుగుతుంటుంది. ఇలాగా అనేకమైన పాటలు. ఒకసారి విజయచంద్ర గారు ఓ సభలో, మలకపల్లి మహాసభలలో, పశ్చిమ గోదావరి మలకపల్లి సభలో ఆయన సాక్షి చెప్పడానికి వచ్చారు. నేను నా సినిమాలో ఒక మంచి పాట ఉంటుంది, ఆ పాట పాడడానికి నాకైతే రాదు, సీడీలో వేద్దామా అంటే టైం లేదు అన్నారు. అప్పుడు అక్కడున్న ఒక మ్యూజిషియన్, లేదండి ఇక్కడ ఉన్న బిక్కోల స్వామి ఇలా పాట పాడతాను. ఏంటి కదిలిని కరుణారాధన పాడతావా అని అడిగారు నేను విజయచంద్ర గారు. ఆ సంవత్సరం కూడా నేను కావాలంటే మీకు తర్వాత మెన్షన్ చేయగలను. కావాలంటే ఇక్కడ మలకపల్లి మహాసభలో, క్రైస్తవ పెద్దకొస్తు మహాసభలలో ఎవరైనా చెప్తారు. ఆ విజయచంద్ర గారు అలాగన్నప్పుడు పాడతానండి అన్నాడు. ఏది పాడన్నారు. అప్పుడు నాకు ఒక మ్యూజిషియన్ ఆధారంగా కెనడీ డేవిడ్ వీళ్ళిద్దరూ నాకు ప్రోత్సాహంతో ఒక ఆ పాట కదిలింది కరుణరథం సాగిడి క్షమా యుగం మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. ఇలాగ పాడేసరికి ఒక మొక్కే పాడమన్నా ఆయన పాట అంతా పాడించాడు. అందులోని మాటలు కూడా నువ్వే చెప్తావు అన్నాడు. అమ్మలారా నా కోసం ఏడవకండి,
మీకోసం మీ పిల్లల కోసం ఏడుస్తాను, ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఈ మాటలు కూడా చెప్పిన తర్వాత లాస్ట్లో మొక్క అనగలవన్నాను. సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి 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 మరి ఆ శృతి మీద మరి పాడేశాను. ఆయన చాలా అభినంది, చాలా సభలకు ఆ పాటను బట్టి నన్ను ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇలా పాడతానని చెప్పేసి కరుణామణి సినిమాలో అలాగే మరి ఒక పాట రామకృష్ణ గారు పాడతారు కదా, ఆయన గొంతులో పాడగలవన్నారు. ఏ పాట అన్నా పాడతాను, ఎవరి వాయిస్ అన్నా పాడగలను. హోల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరు ఎవరు ఇంకెవరో కాదు పరమ పావని మరియా ఈ మరియా. ఇలాగా ఎన్నో పాటలు మరి పాడడం. ఎందుకే రీసెంట్గా నేను అనుకున్న సాక్ష్యం ప్రకారం ఏంటండి, సేవ చేయాలి, మంచి దైవజనుడు అనిపించుకోకపోయినా పర్లేదు. నేను ఎరిగిన సత్యాలు, ఒక యవ్వనస్తుడు త్రాగి వాడు ఎలా నశించిపోతాడో, వాడు తిరిగి వాడి ఇంటికి ఎలా వెళ్తాడో, వాడి కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తాడో అది నేను అనుభవించాను. ఈ మాటలే ఆయా సంఘాలలో యవనస్తులకు చెప్పి ఒక్కరినైనా లేదా ఇద్దరినైనా మార్చాలనే ఒక తపన నాలో ఉండగా రీసెంట్గా ఓ దిక్కున వాక్యం చెప్పి ఇంటికి వచ్చాను. చిన్నది ఒక అబ్బాయి ఇచ్చాడు నా దగ్గరికి. అయ్యగారు మొన్నటిదాకా చాలా బాగా వెచ్చలవిడిగా తాగారు కదా, పాటలు ఇప్పుడయ్యారు అన్నాడు. నేను పాడను కాదు, ఏదో చిన్న సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే అలా కాదు, మీరు నాకు చెప్పాలని, ఏం జరిగింది, ఏం మాయం జరిగిందో చెప్పాలి. మీరు మామూలు కాదు, చిచి ఏ రోడ్డు మీద చూసినా మీరే ఉండేవారు, చాలా అసహ్యమైన మాట అన్నాడు. క్షమించండి నన్ను, అది ఒకసారి పందా మీరే కూడా తెల్లది, నన్ను ఏమనుకోద్దండి అన్నాడు. నాకు మనసులో బాధపడినా ఆడు చెప్పింది నిజమే కదా అని అనుకున్నాను. ఇంతకీ తమరెవరో ఏంటి, నేను నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నాను. నాకు కోరిక ఉంది, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావన్నాను. అదే ఏం చేయట్లేదు, ఏదో చేద్దాం, పాడర్ అయిపోయినా అంటున్నాడు. పాడర్ అయిపోతావా, మరి ఎలాగవుతుంది? నాకు అలా కాదండి, మిమ్మల్ని ఒక సందేహం ఉంది తీర్చుకోవాలన్నాడు. ఏంటి అన్నాను. అదే పాస్టర్ గారికి ముందు రెవరెండ్ ఉంటుంది కదా, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో డాక్టర్ అని పెడుతున్నారు, ఆ రెండు నాకు కావాలంటున్నాడు. నేను ఎక్కడేమన్నా, నేను అసలు సేవకునే కాదురా నాయన, ఇప్పుడిప్పుడే ఏదో సాక్ష్యం చెప్పుకోవాలని బయటికి రావాలనుకుంటున్నాను. వింటే నా రెండు మాటలు విను అంటే అబ్బాయి అలా కుదరదు, ఆ రెండు నాకు కావాలని చాలా పట్టుదల కలనండి. మీకు తెలియదేమో అండి, ఇదిగో అని రాజమండ్రిలో నాకు ఎలిసే గారు, నేను మామూలుని కాదు, ఆ రెండు సాధించాలంటే ఎలా సాధిస్తామని అన్నాం. చాలా చదువు ఉండాలి, బోల్డ్ మంది పాస్టర్లని దైవజనులు నువ్వు తయారు చేయాలి, బోల్డ్ మంది విశ్వాసాలు ఉండాలి, సంఘాలు ఉండాలని. అంతేది సార్, ఇదిగో హిందీ భాష కొనుక్కున్నాను, 30 రోజుల్లో హిందీ భాష కొనుక్కున్నాను, 30 రోజుల్లో నేర్చేసుకుంటాను. 30 రోజుల్లో ఇంగ్లీష్ భాష, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చేసుకుంటాను. ఇంగ్లీష్ హిందీ మాట్లాడేస్తే ఇంక రెవరెండ్ డాక్టర్ అండి అంత అంటున్నాడు. నేనేం చేయను, నవ్వు వచ్చింది. రెవరెండ్ డాక్టర్లు అవుతేనే దైవజనుడు కాదయ్యా, నీకు బైబిల్లో ఎంతో కొంత జ్ఞానం ఉందా అన్నాను. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అన్నాడు. ఓ పని చెయ్యి, నేను నిన్ను ప్రశ్న వేస్తాను, నువ్వు నన్ను చాలా అడిగావు కనుక చాలా మాట్లాడినావు, నీవు నా దగ్గరికి మరలా వచ్చేటట్టయితే 27 ఎక్కువ కంటతో పాటు తీసుకురా అన్నాను.
ఓ సదంత పని అన్నాడు మనిషి ఇప్పుడు కనపడలేదు. అంటే నన్ను అలా కూడా అధికారం చేశారు. పాటలలో ఒకడైతే ఊహల కందని పాట మీరు పాడేరిట అన్నాడు నన్ను. నేనే కదా రాశాను అన్నాను. నువ్వు రాసావా? బెక్కోడు సామెలు రాశాడు అంటున్నాడు నాతోటి. ఏమంటున్నాడు? చాలామంది సాక్షి ఉన్నారు. అదేంటే నేనే బెక్కోడు, మీరు బెక్కోడు సామెలేటండి, మీరు బెక్కోడు సామెలేటి? అతను మ్యాగ్గడ్డ వేసుకుని ఎంత ఉంటాడు, మరి నేనెంత ఉన్నాను? నేనేరా బాబా కథ సిక్కను, నేను నమ్మను. అతను ఏ రికార్డింగ్ చేసినా నాకే పంపేస్తాను. అప్పుడు నేను రికార్డింగ్ ఏది చేయలేదు. మరి నేను ఇప్పుడు ధర్మవరం గ్రామంలో మరి సేవకునిగా ఉంటున్నాను. మరి ఇటీవలే నాకు ఇది కాల్ ఆపరేషన్ అయింది. దేవుడు ఇదిగో నీ కోసం పరిగెట్టకు, నా కోసం నడువు, నా కృప నీకు చాలని నన్ను స్వస్థపరిచాడు. అందుకని ఈ విధంగా మీడియా ద్వారా ఇక్కడి నుంచి మీకు నా పాటలు అప్డేట్ అవుది, నా పాటలు ప్రతిదీ కూడా మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. అలాగే ఈ మీడియా నాకు మరి చక్కగా సపోర్ట్ చేయడానికి మరి తమ్ముడు మరి తాడేపల్లిగూడెం ఆ తమ్ముడు నా దగ్గర ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు నీ సాక్ష్యం, నీ మాట వింటే ఆ తమ్ముడు చాలా ఎంకరేజ్ చేస్తాడన్నయ్య, మంచి ఓర్పు గలవాడు అన్నాడు. తమ్ముడు కూడా మరి గొప్పవాడో ఉన్నవాడో తెలియదు కానీ జోషి మరి ఆ బిడ్డ మంచి మీడియా ద్వారా మరి నన్ను ప్రోత్సహిస్తూ, నా సాక్ష్యాన్ని ప్రోత్సహిస్తూ నాకు ఎంతగానో మరి ఇంతవరకు నాకు మరి సహకరిస్తున్నటువంటి తమ్ముడు జోషికి నా కుటుంబం తరపున, ఇంతకీ నా కుటుంబానికి ఎవరికి పరిచయం చేయలేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను. అలాగే మరి తమ్ముడు ఎల్లిషతో పాటు అలాగే తమ్ముడు మీడియా డైరెక్టర్ తమ్ముడు జోషితో పాటు వచ్చినటువంటి తమ్ముడు బాలు మరి ఆ బిడ్డ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా నా కుటుంబం తరపున, అనగా నా కుటుంబం అంటే మీ అందరికీ ఇంకా నేను పరిచయం చేయలేదు. నా కుటుంబం నాకు భార్య, 2 మగపిల్లలు, ఒక అబ్బాయి మరి టిన్ను మరి వర్ధమాన గాయకుడిగా మరి యూట్యూబ్లో ఎన్నో పాటలు మరి ఆ బిడ్డ సమర్పించుకొని ఒక మంచి గాయకుడిగా సంగీత పరిచర్యలోను కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. అటు సేవలోనూ ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుని మరి ఆ బిడ్డ సువార్త గాయకుడిగా మరి అనేక ప్రాంతాల్లో వాడుకోబడుతున్నాడు. మరి భవిష్యత్తులో ఆ బిడ్డ మరి చాలా గాయకుడిగాను అలాగే మంచి సేవకుడిగాను స్థిరపడాలని ఆ బిడ్డను ఆశిస్తున్నాను. మరి ఆ బిడ్డ పేరు సందీప్ తెరీష్, మరి బయట టిన్ను అని మేము పిలుస్తుంటాం. మరి ఆ బిడ్డ అనేక మంది దైవజనులతో కలిసి మరి జీవిస్తున్నాడు. ముఖ్యంగా నా పెద్ద కుమారుడు మరి టిన్ను చేస్తున్న పాటలు మరి అనేకమైన పాటలకు మన దైవజనులు మరి ఆత్మపూర్ణులైనటువంటి మరి మన్నా చర్చ్ దైవజనులు ఏలూరు మరి జ్యోతిరాజు గారు మరి ఎంతో నా బిడ్డకు మరి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇంకా కళాకారులు, నేను చెప్పలేని కళాకారులు చాలామంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వారందరికీ మరి నా నిండైన వందనాలు. అలాగే నా చిన్న కుమారుడు పేరు మరి టోనీ, అతని పేరు జీవన్ తెరీస్, సందీప్ తెరీస్, జీవన్ తెరీస్, వీరిద్దరూ మరి నాకున్న మగబిడ్డలు. వారి కోసం మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే నాకెంతో సహకారిగా ఉంటూ మరి నేను సేవకును అవను అంటే మరి తన ఏడుస్తూ మరి ప్రార్థిస్తూ నన్ను సేవకుడిగా స్థిరపరుస్తున్నటువంటి నా భార్య మరి సువర్ణ తరపున కూడా మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన నిండు వందనములు. ఒక విషయం మరిచాను, మరి నా పెద్ద కుమారుడు మరి టిన్ను మరి చేస్తున్న అనేకమైన పాటలలో కాకుండా మరి ఇటీవలే ఒక ప్రత్యేకమైన పాట నీ కృపయే చాలును,
అనే ఒక చక్కటి పాట ఆ, నా కుమారుడు మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి దానికి సంగీతం బ్రదర్ సుధాకర్ గారు కూడా దానికి సంగీతం అందించడం జరిగింది. మరి ఆ యొక్క పాటను మరి ఆ దైవజనులు మరి పరిశుద్ధులైనటువంటి జ్యోతిరాజయ్య గారు దాన్ని ఆవిష్కరించారు. మరి ఆ పాట యూట్యూబ్లో టిన్ను తెరిసి అని కొడితే ఆ పాట మీరు చూస్తారు. ఆ పాటను బట్టి మరి ఆ బిడ్డ కోసం మీరు ఇంకా ప్రార్థన చేయాలి. మరి దినదినము అభివృద్ధి పొందుతూ మరి ఫలించి అభివృద్ధి పొందాలని ఆ బిడ్డ కోసం, నా చిన్న కుమారుడు కోసం, నా భార్య కోసం, నా కోసం ప్రార్థించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో వేడుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు.